JP News. ఆల్ యూనియన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి చంద్రశేఖర్ని ఈరోజు తిరుపతి జిల్లా డక్కిలి మండలము మిట్టపాలెం గ్రామ కాపురస్తురాలైనటువంటి వరలక్ష్మి గారికి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించడానికి హ్యూమన్ రైట్స్ ఫోరము పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. అయితే మన భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఇంకా కూడా సామాన్య మానవులకు న్యాయం జరగడం లేదు. వరలక్ష్మి గారికి ఆమె పొలాన్ని దౌర్జన్యంగా శేఖర్ నాయుడు ఆయన గుంజేసుకొని అది అడిగినందుకు గాను ఆమె ప్రశ్నించినందుకు గాను ఆమెని బురదకై లేచి తొక్కి విచక్షణారహితంగా కొట్టి ఆమె శరీరాన్ని గాయపరిచి ఆమె దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి బంగారు ఆభరణాలు సరుడు 4 సవర్ల సరుడు పెరుపుకొని ఒక సెల్ ఫోన్ తీసేసుకొని ఆమె దిక్కున్న చోట చెప్పుకో నీకు ఎవరుండరు న్యాయం చేస్తారని చెప్పడము ఇది చాలా బాధాకరమైన విషయము. ఈరోజు మన ప్రభుత్వ అధికారులు కానీ కావచ్చు, పాలకులు కావచ్చు, రాజ్యాంగాన్ని మేము ఏమాత్రం ఉల్లంఘన చేయము, అందరికీ సమాన న్యాయం చేస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారే కానీ ఈ యొక్క డక్కిలి మండలంలో జరిగినటువంటి ఈ యొక్క వరలక్ష్మి గారికి జరిగిన అన్యాయాన్ని సదరు డిఎస్పీ గారు కూడా వచ్చి ఈ విషయం పైన విచారణ జరగడం కూడా జరిగింది. కానీ ఇందులో ఎఫ్ఐఆర్ చేసినటువంటి రిపోర్ట్లో మాత్రం ఆమెకి బలమైనటువంటి సెక్షన్లు కనిపించడం లేదు. దయచేసి మేడం గారు, డిఎస్పీ మేడం గారు దయించి ఆ యొక్క అభాగ్యురాలకి బలమైనటువంటి సెక్షన్లు పెట్టి గాయపరిచినటువంటి వ్యక్తి ధైర్యంగా దర్జాగా జనసాంద్రతలో తిరుగుతూ ఉన్నా ఇప్పటికీ కూడా ఆయన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దయచేసి ఆమెకి కరెక్ట్ సెక్షన్లు పెట్టి ఆమెకి న్యాయం చేకూరుస్తారని హ్యూమన్ రైట్స్ తరఫున మేము దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. జై భీమ్. తిరుపతి జిల్లా ఎంగడగిరి నియోజకవర్గం డక్కిలి మండలం తురకపల్లి గ్రామంలో దళితులపై అదే పంచాయతీలో ఉన్నటువంటి మిట్టపాలెంకి చెందినటువంటి శేఖర్ నాయుడు అనేటువంటి దురాహంకారి కులాహంకారి 1వ తారీఖున ఒక దళిత మహిళ అయినటువంటి వరలక్ష్మిని అతని భర్త అయినటువంటి తిరుపాలని భూమి విషయంలో తీవ్రంగా కైలో వేసి తొక్కి కొట్టి ఆమె చెవిని కొరికి రకరకాలుగా ఒక స్త్రీని మగాడు హింసించిన ఈ రోజుటి వరకు అరెస్ట్ చేయకపోవడం అత్యంత దారుణంగా సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే పోలీసులు స్పందించి శేఖర్ నాయుడిని తన అనుచర గణాన్ని బంధువర్గాన్ని వెంటనే అరెస్టు చేసి SC/ST యాక్ట్ కింద జైలుకు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలా జరగని పక్షంలో సిపిఐ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని కూడా పోలీసు వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఘర్షణ 1వ తారీఖున గత 60-70 సంవత్సరాలుగా దళితులకు చెందినటువంటి ఒక భూమిని దౌర్జన్యంగా సాగు చేసుకుంటుంటే ఒక దళిత మహిళ ధైర్యంతో వెళ్ళి అడ్డగించుకోగా ఆ మహిళను చంపేస్తాననేటువంటి ఒక భయాందోళనకు గురి చేసి కోడికి జుట్టేటటువంటి కత్తులను తీసుకొని వచ్చి చంపాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళల్లో వచ్చినటువంటి కొంతమంది మానవతావాదులు అడ్డుకోవడంతో అదే శేఖర్ నాయుడు ఆమెను చంపకుండా వదిలిపెట్టాడు. చంపలేదు కాబట్టి ఈరోజు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. సచ్చినుంటే దళితులకి దిక్కెవరు? ఇవాళ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ దళితుల పక్షాన దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పేదల కోసం మా ప్రభుత్వం ఉన్నదని ఓ పక్క చెప్తూ ఇవాళ దళితులపై దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. అందుకోసమే ఇవాళ జరిగినటువంటి డక్కిలి మండలంలో జరిగినటువంటి ఘటన అత్యంత దారుణమైనటువంటి ఘటన. దీనిపైన మానవ హక్కుల కమిషన్ కానీ లేదా SC/ST కమిషన్ కానీ స్పందించాలా. అదేవిధంగా SC/ST కేసు చూసేటటువంటి డిఎస్పీ గారు ఎలాంటి పరిస్థితులను అతను యాంటిసిపేటరీ బెయిల్కి పోకుండా తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 1 వీక్ టైం తీసుకొని ఇక్కడ పోలీసుల సహకారంతో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవాలని శేఖర్ నాయుడు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీన్ని ముందస్తుగా పోలీసులు పసిగట్టి ఇంటెలిజెన్స్ కానీ SBI కానీ తక్షణమే స్పందించి దీనిపైన తీవ్రంగా పరిగణించి శేఖర్ నాయుడిని అరెస్ట్ చేయకపోతే ఈ మండలంలో ఇది కంటిన్యూగా జరిగే ప్రమాదాలు ఉన్నాయి. ఈ మండలానికి శాంతి భద్రతల సమస్య వాటిల్లుతుంది. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు నాయుళ్ళంతా కూడా దళితులపైన దాడులు చేయడానికి పూనుకుంటున్నారు. దీన్ని అరికట్టాలంటే శేఖర్ నాయుడు అరెస్ట్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. మహిళపై దాడి చేసినందుకు
ఏ సెక్షన్ ఉంటుందో ఆ సెక్షన్ కింద అతన్ని తీవ్రంగా పరిగణించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తిరుపతి జిల్లా. నా పేరు చిన్నం పెంచలయ్య. ఓకే. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా నియమించబడినటువంటి సల్మాన్ రాజన్ అనే నేను, అలాగనే స్టేట్ సెక్రటరీ జనరల్గా నియమింపబడినటువంటి చంద్రశేఖర్ గారు, అలాగనే స్టేట్ సెక్రటరీగా నియమించినటువంటి అనిలు, చిలకూరు మండల వైస్ ప్రెసిడెంట్గా నియమించినటువంటి వెంకటేశ్వర్లు, రాపూర్ మండల ప్రెసిడెంట్ అయినటువంటి నేవూరు రత్నమ్మ గారు ఈరోజు తిరుపతి జిల్లా దక్కీలు మండలము సంబంధించినటువంటి మిట్టపాళె ప్రాంతంలో ఉండేటువంటి చిన్న సముద్రం గ్రామానికి చెందినటువంటి దక్కీలి పుల్లయ్య భార్య, తిరుపాలయ్య భార్య అయినటువంటి ఒల్లూరు వరలక్ష్మ గారు వారు వారసత్వంగా వచ్చినటువంటి భూమి నిమిత్తము వారికి సుమారు నిజంగా అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ భూమి నిమిత్తమై ఆమె తన భర్తకి నిరక్షరాస్యుడు కనుక తన భర్తను 15 సంవత్సరాలుగా పని విషయంలో పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అతన్ని మోసగిచ్చి అదే గ్రామానికి చెందినటువంటి శేఖర్ నాయుడు అనేటువంటి వ్యక్తి కులాంకారముతో అధికారం మదముతో నిజముగా మందగించి తనను నిజంగా దురభాషలాడు తనను తీసుకొని తన భర్తకి సొసైటీలో లోన్ ఇప్పిస్తాననేటువంటి ఒక ఆసరా చూపించి భార్యకి తెలియకుండానే భర్తను తీసుకొని వెళ్ళి వెంకటగిరికి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకుని వెళ్ళి అతని దగ్గర నిర్దాక్ష్యంగా సంతకాలు పెట్టుకొని ఆ తదుపరి నాకు ఇప్పుడు 10 లక్షలు బాకీ, 25 లక్షలు బాకీ అని ఇప్పుడు బొకాయిస్తూ అటువంటి పరిస్థితుల్లో ఆమెను నిజంగా నా పొలంలో ఎందుకు, నా పిత్రార్జితం ఇచ్చినటువంటి పొలంలో మీరు ఎలా అయితే దీన్ని నాట్లు వేస్తున్నారు అనేటువంటి విషయంలో అతన్ని ఖండించడానికి వెళితే చివరికి ఆమెని కాలుతో తన్ని ఇంటెన్షన్గా ఒక వ్యక్తి పట్టుకొని ఆమెను కాలుతో తన్ని కింద దోసి తన భర్తని తన బిడ్డను కూడా 10 సంవత్సరాలు ఉన్నటువంటి బిడ్డని కొట్టడం జరిగింది. కాబట్టి రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి పీడన నిరోధించేటువంటి హక్కు రాజ్యాంగంలో పొందుపరచబడినప్పటికీ కాబట్టి అధికార అండదండలతో ఉన్నటువంటి కులాంకారం కలిగినటువంటి శేఖర్ నాయుడు ఒక మహిళ భారతదేశంలో అత్యున్నతమైన స్థానం ఇచ్చినటువంటి నిజంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి స్త్రీని గౌరవించాల్సిన స్థానంలో ఒక్క స్త్రీని ఈ రీతిగా అవమానపరిచి ఆమెని నిజంగా కొట్టి ఆ ముఖం మీద కరిచి తర్వాత మనం చూసినట్లయితే భయంకరంగా హింసించినటువంటి సందర్భాలు నిజంగా రాష్ట్రమంతా ఇది వ్యాపించి నిజంగా విస్తరిస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటి వరకు రిపోర్ట్ ఇచ్చి 1వ తారీఖు జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పటి వరకు కూడా శేఖర్ నాయుడు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే ఇప్పటి వరకు నిజంగా స్థానికంగా ఉండేటువంటి ఎస్ఐ గారు అది నా పరిధిలో లేదు, అలాగనే వచ్చి డిఎస్పీ గారు మేడం పరిధిలో ఉన్నది గురించి అతన్ని అరెస్ట్ చేసిన సందర్భాలు కనబడడం లేదు. అటువంటి పరిస్థితుల మధ్య మేము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని వారు సందర్శించడం జరిగిందని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నియమింపబడినటువంటి ఆర్టికల్ 16 ప్రకారం నియమింపబడినటువంటి రిక్రూట్ మీదుగా నియమింపబడిన ప్రభుత్వ అధికారులు ఆర్టికల్ 51, 52 ప్రకారము ప్రభుత్వం అన్ని ఆల్వెన్స్లు వారికి అనుగ్రహిస్తూ ఉన్నప్పటికీ అవన్నీ అనుభవిస్తూ అన్యాయం జరిగినటువంటి వ్యక్తికి అన్యాయం జరిగిందయ్యా, నిజంగా ఈ యొక్క స్త్రీకి ఈ రీతిగా అవమానపరిచి తన యొక్క క్యారెక్టర్ పూర్తిగా నాశనం చేసే పరిస్థితిలో జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు నిజంగా ప్రజాస్వామ్యంగా నియమింపబడినటువంటి పాలకులు చూస్తూ ఉన్నారు. అలాగనే తను నిజంగా అధికార విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులు కూడా చోద్యం చూస్తూ ఉన్నప్పటికీ ఈరోజు హ్యూమన్ రైట్స్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏ విధము చేతనైనటువంటి ఆ వ్యక్తికి నిజంగా దుర్మార్గులకి నిజంగా తక్షణమే చర్య తీసుకొని వారికి నిజంగా వాళ్ళకి శిక్ష వేయాలని కోరుతూ ఉన్నాం. అదే రీతిగా మేము చూసినట్లయితే నిజంగా జరిగినటువంటి పరిస్థితుల్లో పెట్టేటువంటి సెక్షన్స్ అన్నీ నీరుగారినటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి 101 Clause 2 తర్వాత 301, 308 ఆ తర్వాత మనం చూసి 354 పెట్టినట్టు బిఎన్ఎస్ ప్రకారం పెట్టినట్టున్నాయి. కానీ ఆమె జరిగినటువంటి సందర్భాలు మనం చూసినట్లయితే వాస్తవంగా ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారము 100 సెక్షన్ అది యాడ్ చేయాల్సిందే. ఒక వ్యక్తిని, ఒక స్త్రీని, మహిళని అర్ధనగ్నంగా నిజంగా భయంకరంగా కొడుతూ ఉంటే అటువంటి సందర్భంలో 100 చేర్చిన సందర్భంలో కనబడడం లేదు. తర్వాత ఒక వ్యక్తి పట్టుకొని నిర్బంధిస్తూ ఉంటే 126 ప్రకారము
ఆ వ్యక్తిని ఇంటెన్షన్గా ఇబ్బంది పెడుతూ ఆమెని చిత్రహింసలు చేస్తూ ఉంటే 126 చేర్చిన సందర్భం లేదు. అదే ఆమెను చంపడానికి వచ్చి 118 వెపన్స్ ఉపయోగించిన సందర్భాలు అవి సీక్రెట్గా నిజంగా దాచేసి తర్వాత నిజంగా కేసు నీరు గార్చిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయమయ్యి నిజంగా వెంటనే పై అధికారులు స్పందింపజేసి వారికి న్యాయం చేసేంత వరకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున మా వంతు మేము వారికి సహకరించి స్పందింపజేస్తామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మీడియా మిత్రులారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని నిజంగా ఇంతవరకు నిజంగా జరిగినటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఇటీవల మనం గమనించినట్లయితే తిరుపతి డిస్ట్రిక్ట్ జిల్లాలో వచ్చి ఒక విద్యార్థి చదువుకున్నటువంటి వ్యక్తికి కూడా ఒక దళితుడైనటువంటి జేమ్స్ అనే కుర్రోడిని అగ్రకుణాల వాళ్ళు దాడి చేసి అతని నోట్లో ఉచ్చబోసిన సందర్భాలు కనబడతాయి. ఆ తర్వాత తెనాల్లో మనం చూసినట్లయితే అదే రీతిగా కనబడే సందర్భాలు కనబడుతున్నాయి. సుమారు ఇలాగా అనేక మంది దళితులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఠాపురంలో కూడా భయంకరంగా దళితులను హింసించిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి నిజంగా ప్రజాస్వామ్య బద్ధంగా నియమపడినటువంటి వ్యక్తులు నిజంగా పరిరక్షించాలనేటువంటి వ్యక్తులు ఇలా ఉంటే ఎవరికి మనం నిజంగా చెప్పుకొని రిపోర్ట్ చేయాలనో ఆలోచించమని చెప్తూ ఉన్నాము. తర్వాత నిజంగా రిట్ పిటిషన్లో మనం చూసినట్లయితే ఒక వ్యక్తికి హెబియస్ కార్పస్ అనేది ఒక వ్యక్తి యొక్క శరీరానికి ఆత్మకే భంగం కలిగినప్పుడు హెబియస్ కార్పస్ అనేది వేయాల్సినటువంటి సందర్భంలో నిజంగా అటువంటి శక్తి సామర్థ్యాలు వారికి లేని పక్షంలో నిజంగా మేము మీడియా దృష్టికి తీసుకుని వస్తున్నాం. కాబట్టి పాలకులారా మీరు మేలుకొని ప్రజల పక్షాన న్యాయం చేయవలసినదిగా కోరుతూ ఉన్నాం. కాబట్టి ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చట్టం ముందు అందరూ సమానులని చెబుతూ ఉన్నప్పటికీ కులము మతం వర్ణభేదము వర్గభేదం లింగభేదం ఏమి చూడమని చెబుతూ ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా రాజ్యాంగం అలా హింసిస్తున్నటువంటి వివక్ష చూపిస్తున్నటువంటి అధికారులు మీ కన్నురెప్పలు తెరుచుకొని మనోనేత్రాలు వెలిగించుకొని నిజంగా న్యాయం చేయాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా మీకు స్పందింపజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.